నాగార్జున గారు ఇస్తే వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో, ఆ తర్వాత మొదటి సినిమాగా మాస్టర్ రిలీజ్ అయితే నాకు ఎవరన్నా సహాయం చేశారు అని అంటే అది గణేష్ అన్న మాత్రమే. ఎందుకంటే నాకు అది ఆ రోజు చాలా ముఖ్యం. మనకి టెలిఫోన్ ట్రంక్ కాల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి అన్నప్పుడు గంటలు రోజులు తరబడి జరిగేది. అలాంటిది ఆ రోజు నా కమ్యూనికేషన్ అనేది అప్పుడు అది ఎంత కాస్ట్ కూడా తెలుసా మీకు? అది 4000 5000 ఉండేది. అది రే శివ ఇది ఉంచుకోరా, ఎందుకంటే రూములకు రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు ఉంటాయి కాదు, తనకు తెలుసు. సో అలా మా ఇద్దరి మొదలైన పరిచయం. గణేష్ అన్న ఈరోజు ఇంతవరకు వచ్చాడంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు, ఎంతమందికి ఆస్తులు కొనిపెట్టుంటాడు, ఎంతమందికి తనకు తెలిసిన ఒక మాట సాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు. ఇదంతటి కారణం ఏంటంటే మనకు మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు, ఓ మంచి సంకల్పం. వీడు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బండ్ల గణేష్ అన్నది. అలాగే చంద్రబాబు గారి విషయంలో అసలు పార్టీలతో సంబంధం లేదు. గణేష్ అన్న అందరవాడు. స్వతహాగా తన కాంగ్రెస్ అభిమానం చెప్పి ముందు నుంచి ఆయన చెప్పాడు, అది మనందరం చూసాం. ఇప్పుడు చెప్తాడు, రేపు చెప్తాడు. మాట మార్చే రకం కూడా కాదు. ఒకవేళ తప్పు చేస్తే లేదు లేబ్బాయి పొరపాటు అయిపోయిందని చెప్పే రకం. అది ఎవరికి ఉంటుందంటే ఒక నిజాయితీపరుడికి మాత్రమే అటువంటి లక్షణం ఉంటుంది. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం తప్పు కాదు, పొరపాటు జరిగినప్పుడు నేను మన్నించండి అంటాం తప్పు కాదు. అలాంటి ఒక మంచి మనిషి అంటే బండ్ల గణేష్ గారు. ఏదో ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు అనుకోవాలి అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి? ఆయనకి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏముంది? ఏమీ లేదు. కానీ సమాజానికి చేసిన దాన్ని తన గుండెల మీదకి తీసుకొని ఇన్ని కోట్ల మందికి జీవితాలను ఇచ్చిన మహాన్ మనిషి జైల్లో ఉండటం ఏంటనేది ఆయన మనసులో పడింది. ఆ రోజున పడి ఒక ఏదైతే మనకి కృష్ణా గోదావరి నదులు ఒక చిన్న డ్రాప్తోనే మొదలవుతాయి, అలాంటి ఒక డ్రాపు ఒక మహా ఉద్యమంగా మార్చగలిగాడు. ఆ మహా ఉద్యమమే ఆ నాయకుడు చంద్రబాబు గారు బయటికి రావడానికి అంతమంది జనాలు, అన్ని కోట్ల మంది జనాల యొక్క ఒక వైబ్రేషన్ ఆయన బయటికి రావడానికి కారణమైంది. ఆ కృతజ్ఞత భగవంతుడికి ఏదైతే తను మాట ఇచ్చాడో, మా నాయకుడు ప్రజల మనిషి బయటికి రావాలని కోరుకున్నాడో ఆ కోరిక మేరకు ఆ భగవంతుడు కరుణించి ఆ రోజున బాబు గారికి బెయిల్ రావడం, బయటికి రావడం,